హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఏథర్ ప్రో ప్యాక్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈరోజు ఏథర్ 450X వెహికల్ రిలేటెడ్ ప్రో ప్యాక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. మనకి ఏంటంటే వెహికల్లో కంప్లీట్లీ ఈ స్క్రీన్ అనేది IP65 ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. వాటర్ రెసిస్టెన్స్ అండ్ డస్ట్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది Gen 5 వెహికల్ 2025 అనమాట. సో అప్గ్రేడ్ వర్షన్తో వచ్చింది మనకి. సో మనకి ఫీచర్స్ ఎలా తెలుస్తాయంటే, ఇప్పుడు ఇక్కడ ఈ 2 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే మనకి వెహికల్ రిలేటెడ్ ఫీచర్స్ అనేవి కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ప్రెస్ చేస్తే వెహికల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీ లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్ని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ నేమ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఏంటంటే కస్టమర్ నేమ్ ఉంది, తర్వాత మీ నేమ్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు మీరు తీసుకున్నాక. అండ్ ఇక్కడ ప్రొఫైల్ కింద సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు వెహికల్ రిలేటెడ్ ఫీచర్స్ వస్తాయి. అదేంటంటే వెహికల్ రిలేటెడ్ మనం డిస్ప్లే ఫుల్ బ్రైట్నెస్, ఆఫ్ బ్రైట్నెస్ చేసుకోవచ్చు, ఆటో బ్రైట్నెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ థీమ్స్ కూడా ఉంటాయి. ఫోన్లో, కార్లో ఉన్నట్టుగా మనకి లైట్ థీమ్, డార్క్ థీమ్ కూడా మీకు ఉంటుంది అనమాట వెహికల్ రిలేటెడ్. అండ్ ఆటోలో కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పార్క్ అసిస్ట్, వెహికల్ రిలేటెడ్ పార్క్ చేస్తాం కదా, పార్కింగ్ సౌండ్ అనమాట. అండ్ ఇది ఇండికేటర్, ఇదేంటంటే మనం టర్నింగ్ సైడ్ అప్పుడు ఇండికేటర్ సౌండ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ లైవ్ లొకేషన్ ఆప్షన్. ఇప్పుడు ఈ ప్రజెంట్ 2025 Gen 5లో లైవ్ లొకేషన్ ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే స్టార్ట్ బటన్ని 3 times ప్రెస్ చేస్తే ఈ స్టార్ట్ బటన్ని 3 times ప్రెస్ చేస్తే వెహికల్ రిలేటెడ్ లైవ్ లొకేషన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అది కూడా మనకి దీంట్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనమాట. ఇది ఓన్లీ టాప్ వెహికల్స్లో మాత్రమే ఉంటుంది. మనలో ఇచ్చారు ఏంటంటే ర్యాలీ, రోడ్, రెయిన్ అని చెప్పి 3 ఉంటాయి. ఏంది 3 అంటే, మీరు రెయిన్లో వెళ్ళారనుకోండి టైర్ అనేది గ్రిప్పింగ్ వస్తుంది మీకు. రెయిన్లో వెళ్తే రోడ్లో వెళ్ళారనుకోండి మీకేంటంటే స్టెబిలిటీ ఉంటుంది. అండ్ మీకు ర్యాలీలో వెళ్ళారనుకోండి వెహికల్ అనేది రఫ్ అండ్ టఫ్ రోడ్లో, ఘాట్ రోడ్లో స్కిడ్ అవ్వకుండా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అది వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ ఈ ఇయరే యాడ్ ఆన్ చేసి మీకు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి వెహికల్ రిలేటెడ్ మెయిన్ ఫీచర్స్ అనమాట. ఇది ఫాల్ సేఫ్, మన ఏథర్లో మాత్రమే ఉంది. ఇది వెహికల్ బై మిస్టేక్ ఆర్ యాక్సిడెంటల్లో కింద పడినా కానీ మోటార్ ఇమీడియట్లీ ఆఫ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కోస్టింగ్ రీజనరేషన్. ఇది ఏంటంటే సపోజ్ మనం పెట్రోల్ వెహికల్ వాడతాం, 50 స్పీడ్ వెళ్తాం, 60 వెళ్తాం, యాక్సలేషన్ రేజింగ్ చేసి వదులుతాం. అలా వదిలినప్పుడు ఏమవుతుంది, వెహికల్ రిలేటెడ్ పెట్రోల్ ఏదైతే ఉందో డ్రాప్ డౌన్ అవుతుంది. బట్ మన దగ్గర ఏంటంటే ఈ రీజనరేషన్, కోస్టింగ్ రీజనరేషన్ ఉండడం వల్ల 40 స్పీడ్ వెళ్ళినా, 30 స్పీడ్ వెళ్ళినా బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ యాక్సలేషన్ రేజింగ్ చేసి వదిలినప్పుడల్లా ఆ రిమైనింగ్ ఎనర్జీ వెహికల్ మొత్తం రీగెయిన్ చేసుకుంటుంది అనమాట. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ రీగెయిన్ చేసుకొని మీకు మైలేజ్ ఇస్తుంది. అది 15 కిలోమీటర్ అవ్వచ్చు, 20 అవ్వచ్చు, దానికన్నా అబవ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆటో హోల్డ్ సిస్టమ్. ఇది ఆటో హోల్డ్ అనమాట. ఇది ఏంటంటే ఇంక్లైన్డ్, డిక్లైన్డ్ పొజిషన్లో ఆటో హోల్డ్ ఉంటుందన్నమాట మీకు. సో మీకు హైవేస్లో కానీ, ట్రాఫిక్ ఉన్నప్పుడు కానీ ఇంక్లైన్, డిక్లైన్ పొజిషన్లో ఊకే బ్రేక్ పట్టుకొని ఉండే బదులు ఇది మీరు ఆటో హోల్డ్ ఆన్ చేసుకుంటే వెహికల్ ఒక 9 minutes వరకు ఆటో హోల్డ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్. ఇది కట్ ఆఫ్ సిస్టమ్. మీ దగ్గర ఒక 10% ఉంది, వచ్చారు ఈవినింగ్ ఆఫీస్ నుంచి, మీరు ఛార్జింగ్ పెట్టుకున్నారు అనుకోండి, ఇది మెల్లిమెల్లిగా ఒక 80% అయ్యి దానంతలో అది ఆటో ఆఫ్ అయిపోతుంది అనమాట. సో దీన్నే ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ అంటారు. సో ఇక్కడ ఉంటుంది అనమాట మనకి. ఇది మనం ప్రెస్ చేస్తాం అనుకోండి, దీన్ని ప్రెస్ చేస్తే మనకి సాకెట్ ఉంటుంది, ఈ సాకెట్. సో ఇందులో పెట్టేసుకొని 3 pin ఆప్షన్ ఉంటుంది. 3 pinలో మనం పెట్టుకుంటే ఛార్జింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఆప్టిమైజ్ ఛార్జింగ్ తర్వాత స్మార్ట్ ఈకో అని ఉంటుంది అనమాట. ఇది ఆన్ చేయడం వల్ల మనకి వెహికల్లో మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే టోటల్ 5 రైడ్ మోడ్స్ ఉంటాయి: ఎకో, స్మార్ట్ ఎకో, రైడ్, స్పోర్టు, వార్ప్ అని చెప్పి. సో మనకి ఇప్పుడు ఎకో ఉంది కదా, ఈ ఎకో నెక్స్ట్ స్మార్ట్ ఎకో, ఈ రెండు మనకి కంబైన్డ్గా ఉంటాయి అన్నమాట. అంటే స్మార్ట్ ఎకో ఆన్ చేసుకుంటే సపోజ్ 100 వచ్చింది అనుకోండి ఎకో మోడ్లో, స్మార్ట్ ఎకో ఆన్ చేసుకుంటే అడిషనల్గా ఇంకా 5 kilometers యాడ్ అవుతుంది. సో 105 kilometers మైలేజ్ వస్తుంది అనమాట. అది మనకి స్మార్ట్ ఎకో ఉంటుంది. మిగిలిన 3 రైడింగ్ మోడ్స్ ఏంటంటే పికప్ ఉంటుంది మీకు. సో ఈ ఎకో, స్మార్ట్ ఎకోలో మీరు స్పీడ్ 40 నుంచి 50 వరకు ట్రావెల్ చేసుకోవచ్చు. దీంట్లోనే మీకు వెహికల్ రిలేటెడ్ మైలేజ్ ఎక్కువగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైడ్, స్పోర్టు, వార్ప్ అని చెప్పి 3 ఉంటాయి. అది తర్వాత మాట్లాడదాం ఈ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ అయిపోయినాక. నెక్స్ట్ ఏంటంటే ట్విస్ట్, మ్యాజిక్ ట్విస్ట్ అంటారు దీన్ని. ఈ ఇయరే లాంచింగ్ చేసినారు, ఇది ఆన్ చేసినాను నేను. ఈ మ్యాజిక్ ట్విస్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు యాక్సలరేషన్ రేజింగ్ చేసుకుంటూ వెళ్తారు కదా, మీరు యాక్సలరేషన్ రేజింగ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఈ రేజింగ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని రివర్స్లో ముందుకు 15 degrees అంటే బండి బ్రేక్ లాగా స్లో అవుతుంది అనమాట. అంటే కంప్లీట్లీ ఆగదు, బ్రేక్ లాగా బండి అనేది స్లో అవుతుంది అనమాట. అది మీకు ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇండికేటర్, ఆటో ఇండికేటర్. ఇదేంటంటే
మనకి వెహికల్ రిలేటెడ్ టర్నింగ్స్ ఉంటాయి. టర్నింగ్స్ అయినాక మనం ప్రతిసారి ఆన్ చేసుకుంటాం, అది ఆటో ఆఫ్ అవ్వదు. బట్ మన దగ్గర ఏంటంటే ఆటో ఆఫ్ ఇండికేటర్ ఉంది. ఇది ఆన్ చేసుకుంటే టర్నింగ్స్ అయిపోయాక వెహికల్ ఇండికేటర్ అనేది ఆటో ఆఫ్ అవుతాయి అన్నమాట. అది ఉంది మీకు. నెక్స్ట్ గైడ్ మీ హోమ్ ల్యాంప్. ఇది ఏంది గైడ్ మీ హోమ్ ల్యాంప్ అంటే ఇది టాప్ కార్స్లో ఉంటాయి అన్నమాట. గైడ్ మీ హోమ్ ల్యాంప్ ఆన్ చేసుకుంటే వెహికల్ కీ అనేది ఆఫ్ చేశాక కూడా 21 సెకండ్స్ వరకు ఫ్రంట్ ఉన్న మన ఎల్ఈడి లైట్ ఏదైతే ఉంటుందో కదా 21 సెకండ్స్ వరకు ఆన్లో. ఇంకాగ్నిటో. సో నెక్స్ట్ ఏంటంటే గైడ్ మీ హోమ్ ల్యాంప్ తర్వాత ద లాస్ట్ ఫీచర్ ఏంటంటే ఇంకాగ్నిటో ఏంటంటే ఇది మనం ఆన్ చేసుకుంటే ఎవరైనా పర్సన్ నావిగేట్ చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి ఇది నావిగేషన్ అనేది దొరకదు అనమాట. ఇది ఒక సేఫ్టీ అనమాట. ఇది మన దాంట్లో ఉంటుంది ఇంకాగ్నిటో అనేది. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ కనెక్షన్. సో ఇందులో ఏంటంటే బ్లూటూత్ డివైస్ ఉంటుంది కదా, దీంట్లో మన బ్లూటూత్ డివైస్ ఏది ఉన్నా సరే మనం దీన్ని కనెక్షన్ చేసుకొని మ్యూజిక్ వినొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం కాల్స్ కూడా ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండు ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. అంటే ఎలా అంటే దీంట్లో స్పీకర్స్ ఏముండవు, మన డివైస్ మనం కనెక్షన్ చేసుకుంటే మ్యూజిక్ వినొచ్చు అండ్ అట్ ద మూమెంట్ కాల్స్ కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. అండ్ ఇది నోటిఫికేషన్ బార్. మనకు వెహికల్ రిలేటెడ్ ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినా కానీ స్క్రీన్ మీద మనకి వస్తాయి అన్నమాట. సో మనం అది నొక్కితే అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూసారు కదా బ్లూటూత్ ఆప్షన్ ఉంది, ఇది సైడ్ స్టాండ్ సెన్సర్ ఉంది అండ్ ఇది టీసీ అనేది ట్రాక్షన్ కంట్రోల్. సో ఇవన్నీ మనకి కనబడతాయి అన్నమాట. అండ్ టైం కూడా మీకు కనబడుతుంది. నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే వరల్డ్లో ఫస్ట్ ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ మన ఏథర్లో మాత్రమే ఉందన్నమాట. చూసారా మీరు, GOOGLE గూగుల్ ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్ అనమాట. సో ఇదేంటంటే ఎంటైర్ 28 స్టేట్స్లో వెహికల్ ఎక్కడుంది ఏందని చెప్పి మీరు ట్రాకింగ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ మూమెంట్ మీరు సర్చ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు సర్చ్ బార్ ఉంటుంది. సర్చ్ బార్ ఉండడమే కాకుండా ఫోన్ నుంచి పంపించుకోవచ్చు. ఇక్కడ సర్చ్ బార్ ఉంది. సర్చ్లోకి వెళ్ళి నేను ఇక్కడ సర్చ్ చేశాను. సర్చ్ చేసినాక ఇప్పుడు సో అండ్ సో ప్లేస్ని నొక్కుదాం, న్యూఢిల్లీ. న్యూఢిల్లీ బజార్. సో ఓకే, తెలంగాణలో ఉన్నాం కాబట్టి సో ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. మా రాకెట్ నొక్కగానే స్టార్ట్ అవుతుంది. సో 83.5 కిలోమీటర్స్ 1 hour 30 minutes. సో మీకు డైరెక్షన్స్ అన్నీ చూపిస్తుంది. మీరు జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఇవన్నీ మీకు కనబడతాయి అన్నమాట అట్లా. సో ఇది గూగుల్ మ్యాప్స్, ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ఉంటుంది. ఓకేనా. టోటల్ మనకి చెప్పాను కదా దీంట్లో 5 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎకో, స్మార్ట్ ఎకోలో మనకి మైలేజ్ అనేది ఎక్కువగా వస్తుంది. రైడ్లో ఏంటంటే ఇట్స్ ఎ పికప్ అనమాట. సో 65 స్పీడ్ వెళ్ళొచ్చు, మనకి 79 వస్తుంది మైలేజ్. స్పోర్ట్లో ఏంటంటే 75 స్పీడ్ వెళ్ళొచ్చు, మనకి ఎట్లా అంటే 74 వరకు మైలేజ్ వస్తుంది. అండ్ వార్ప్ ఏంటంటే టాప్ మోస్ట్ ఉంటుంది. మీరు 90 స్పీడ్ వెళ్ళొచ్చు, 90 స్పీడ్ వెళ్తే మీకు 70 వరకు మైలేజ్ వస్తుంది అనమాట. కంప్లీట్లీ టోటల్ 5 రైడ్ మోడ్స్ ఉంటాయి. అండ్ మీరు ఎలా మార్చాలంటే ఇక్కడ మనకి బటన్ ఉంటుందన్నమాట. ఈ బటన్ని నొక్కితే మోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని మనం ఈ డైరెక్షన్లో అంటే మోడ్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో మనం యాక్సలరేషన్ రేసింగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు రన్నింగ్లో మార్చడానికి రాదు, కొద్దిగా నార్మల్ పొజిషన్ తీసుకొని వచ్చి ఇలా అంటే మోడ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అది మీకు డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి వెహికల్ రిలేటెడ్ ఇక్కడ ఐ బీమ్, లో బీమ్ ఉంటుందన్నమాట. ఇది బటన్ అంటే ఫుల్ లైట్, ఆఫ్ లైట్ మనం చేసుకోవచ్చు, సేమ్ పెట్రోల్ లాగా ఉన్నట్టే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వెహికల్ స్క్రీన్ అనేది వాడడానికి రాదు, టచ్ చేయడానికి రాదు. సో మీరు ఈ బటన్తోనే యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ 4 డైరెక్షన్స్ ఉంది కదా, ఈ జాయ్ స్టిక్ని దీన్ని ఈ పైన పొజిషన్లో అంటే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. రన్నింగ్లో ఈ బటన్తోనే యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ సెట్టింగ్స్లో ట్రాక్షన్ కంట్రోల్ మళ్ళీ కనబడింది మనకి. సో ఇక్కడ వచ్చినాక నేను ఇప్పుడు దీన్ని నొక్కాను, ట్రాక్షన్ కంట్రోల్ వచ్చింది, నేను ప్రెస్ చేసినాను దాన్ని. సో రెయిన్లో పెట్టుకుంటాను, ర్యాలీలో పెట్టుకుంటా, రోడ్లో పెట్టుకుంటా, అది మనకి నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. నెక్స్ట్ మళ్ళీ పైనకి అన్నాను బటన్ని, నావిగేషన్ కూడా చూసుకోవచ్చు అనమాట. నియరెస్ట్ పాయింట్, మ్యాప్ వ్యూ, మళ్ళీ బ్రైట్నెస్ నేను లో చేసుకోవచ్చు, హై కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కిల్ స్విచ్ ఉంటుంది. ఇది అన్నిట్లో ఉన్నట్టుగానే కిల్ స్విచ్ అనమాట. ఇది అంటే ఇది ఆఫ్ చేసామనుకోండి వెహికల్ స్టార్ట్ చేయడానికి రాదు. సో మళ్ళీ మనం ఇది ఆన్ చేసి కీ అనేది ఇన్సర్ట్ చేసి, కీ ఉంది కదా, కీ అనేది ఇన్సర్ట్ చేసి ఆన్లో పెట్టుకొని రైట్ ఆర్ లెఫ్ట్ ఏదైనా బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెహికల్ స్టాండ్ తీస్తేనే స్టార్ట్ అవుతుంది, స్టాండ్ తీయకపోతే వెహికల్ స్టార్ట్ కాదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్లీ మనకి సస్పెన్షన్.
Okay guys, thank you for watching. Please like and share and subscribe my channel. Thank you very much. See you soon.